ప్రజాభిమానం పెల్లుబికింది. వీరుడి కడసారి చూపు కోసం కట్టలు తెంచుకుంది. చిన్న పెద్ద పేద గొప్ప అనే తేడా లేకుండా అందర్నీ ఏకం చేసింది. సియాచిన్ ప్రమాదంలో అమరుడైన కర్నూలు జిల్లా వాసి ముస్తాక్ అహ్మద్ కడసారి చూపు కోసం జనం పోటెత్తుతున్నారు. వీర జవాను స్వగ్రామం పార్నపల్లె జనసంద్రంగా మారింది. ముస్తాక్ అంతిమయాత్ర ప్రారంభమవడంతో నివాళులర్పించేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. పల్లె గ్రామస్తులే కాదు, జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. వీరుడికి కన్నీటి వందనాలు చేస్తున్నారు. ముస్తాక్ లాంటి వీరులు మళ్లీ మళ్లీ పుట్టాలని కాంక్షిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు వదిలిన ముస్తాక్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రముఖులు సైతం తరలివస్తున్నారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప ముస్తాక్ పార్థివ దేహానికి నివాళులర్పించి అమర జవాను కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఇక వీర జవాను ముస్తాక్ను కడసారి చూసేందుకు, ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నేతలు కాసేపట్లో పార్నపల్లి చేరుకొనున్నారు.